చిన్నప్పటి గారు రెస్పాండ్. డిఎస్సి ఏంటండి, వర్కౌట్ అవుతున్నదా? ఆయన రాజీనామా చేస్తారా? సార్ మోసం జరిగింది, సార్ మోసం జరిగింది. ఎలా మోసం జరిగింది ఏంటి అనేది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా రకరకాల విభాగాలు అందరూ కూడా మాట్లాడినటువంటి అన్ని కూడా గత 3 రోజులుగా ధర్నాలు అన్ని కూడా చూసాం. వీటన్నిటి మధ్య మనం ఒకటే సార్ చెప్తా ఉంది, 400 ఉద్యోగాల్లో ఎస్జిటికి సంబంధించి వాటిలో చేయాల్సినటువంటి పనిని చేయకుండా వీరు టెట్ ఎగ్జామ్ పెట్టకుండా చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. ఎక్కడ జరిగిందో చెప్పమని అంటారు. ఎక్కడ జరిగిందంటే నిన్న వెబ్సైట్లు కూడా తారుమారు చేసి వెబ్సైట్లో డేటాలు కూడా ట్యాంపరింగ్ చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ జరిగిందనేది సిబిఐ విచారణ జరిగితే మొత్తం లెక్క తేలుద్ది. ఎక్కడ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళేమో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళంట మాకు బ్రాంచ్ వచ్చిందని పెట్టారంట, గోల్డ్ మెడల్ అని పెట్టలేదంట ఒక ఆఫీసర్ చెప్తారు. ఇంకొకళ్ళేమో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి దుర్గయ్య అనే అతను కానీ, లేకపోతే రాణి అనే ఆమె కానీ, లేకపోతే ఇలా చాలా మంది వచ్చి చెప్పుకున్నారు. వీళ్ళే కాకుండా అనంతపురానికి సంబంధించిన ఒక అమ్మాయి కూడా తెలుగుదేశానికి సంబంధించిన కనువా వేసుకొని కూడా ఆ అమ్మాయి ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి. ఇంటిటి మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జన్జీ కానీ, ప్రజలు కానీ కోరేది ఏంటంటే అసమర్థుడైనటువంటి విద్యాశాఖ మంత్రి ఉండటం వల్ల ఇలా జరిగింది అనేది ప్రజల భావన. అసమర్థుడైన 148 రోజుల్లో పరీక్షలు పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి 8 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత మీరు నిద్రలేచి ఈ రోజున అవినీతి జరిగిందని చెప్పి కథలు చెప్తా ఉంటే అసమర్థుడేంటి? అసమర్థుడంటే ఏంటి? అసమర్థుడంటే నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినా కానీ అసెంబ్లీకి రావట్లేదు, అది అసమర్థత. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఉంది చూడు, అది అసమర్థత. మీ చాటగానితనాన్ని అత్యంత పారదర్శకంగా చేసినటువంటి డిఎస్సిని మీరు మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏమి మీ క్వశ్చన్ ఏంటో కూడా చెప్పండి, మీకున్నటువంటి అనుమానాలు ఏంటి చెప్పండి. అయ్యేం చెప్పం, ఊరికే ఎవరో మీడియాలో మా పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి మేము కూడా చెప్తాం. ఏం చెప్పారు మీరు? చెప్తున్నటువంటి ఆ ఎమ్మెల్సీ 2009లో ఇంటర్ పేపర్ లీకేజ్ కేసులో ముద్దాయి. మీరు మా గురించి, టెట్ గురించి, డిఎస్సి గురించి మాట్లాడుతుంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు. మాట్లాడేప్పుడు భాష గౌరవంగా మాట్లాడాలా. మీరు మా నాయకుడిని ఎట్లా అంటే అట్లా మాట్లాడితే చూస్తూ కూరుకునేటువంటి పరిస్థితి ఉండదు. మీరు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం. మీ నాయకుడు మీరు కూడా తిట్టండి, మేము తిడతాం. అంటే మీ నాయకుడు సైకో అని పిలవచ్చు. 5 సంవత్సరాల పాటు మాట్లాడే ముందు ఎన్ని డిఎస్సి ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇచ్చారో మీ నాయకుడు చెప్పు. ఆ తర్వాత మీరు డిఎస్సి గురించి మాట్లాడండి. ఎన్ని డిఎస్సీలు ఇచ్చారు చెప్పండి. ఎన్ని డిఎస్సీలు చేశారు, ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఎంతమంది సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఎంతమంది ఇచ్చారు చెప్పండి. ఉద్యోగాలు ఇవ్వడం విజయ్ మాట్లాడనివ్వండి ఒక్క నిమిషం. ఓకే చిన్నప్పటి గారు వినండి విజయ్ ఒక్క నిమిషం. చిన్నప్పటి గారు మాట్లాడండి. ఆయన మాట్లాడినివ్వండి విజయ్, క్రాస్ టాక్ చేయకండి. సరే ఓకే పర్సనల్ గా మాట్లాడండి. వీళ్ళు 16,000 డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలు తీసినందుకు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. అందులో 6,000కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కాదని చెప్పి మీరు వర్మ గారు మీరు చెప్పండి, పార్టీలకు అతీతంగా మీరు చెబుతారు కదా. 6,000కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారా? ఏమైంది చెప్పండి, తర్వాత ఏమైంది ఇచ్చాక? అట్లాగా సార్, సమయం మాకు ఎలక్షన్ సమయం వచ్చింది, మేము చేయలేకపోయాం. 2 సంవత్సరాలు ఆపి 2 సంవత్సరాల తర్వాత 10,000 ఉద్యోగాలు కలిపి 16,000 ఉద్యోగాలు ఇచ్చారంట. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోని ఎప్పుడు చేయనంతగా సచివాలయ ఎంప్లాయీస్ ని 1,32,000 మందిని ఇస్తే 15,000కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎక్కడ 1,32,000 ఉద్యోగాలు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 4 సార్లు కలిసినా కానీ 1,30,000 ఉద్యోగాలు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న 1,30,000 ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళ మాట్లాడారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి గురించి వీళ్ళు మాట్లాడతారు, మేము వినాలి. 15,000 ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో 3 లక్షల మంది పాల్గొంటేనే పరీక్షలు సరిగా పెట్టడం చేతగాక అదిగో వాళ్ళ ఎస్ఆర్జిటి దాంట్లో పనిచేసేటటువంటి నవీన్ అనే కుర్రోడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, దాంట్లో అతనే డేటా ఎంట్రీ చేస్తాడు, అతనే రాసుకుంటాడు, అతనికి ర్యాంకులు వస్తాయి, అతనికి మాత్రం ఎగ్జామ్ లో మళ్ళీ అతనికి ఉద్యోగం రాదు. ఏమన్నంటే అతనికి అన్నిసార్లు ఫోన్ చేశాం, ఇన్నిసార్లు ఫోన్ చేశాం, లేకపోతే అతను ఎత్తలేదు. ఏం సార్ ఇది? ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా గానీ ప్రతి దానికి కూడా అధికారులు వచ్చి వివరణ చెప్పడమే గాని సిబిఐ విచారణకు ఇంత అవమానం ఎందుకు పడాల్సి వస్తుంది? మేము నిజాయితీగా చేసాం, సిబిఐ విచారణకి మేము ఆదేశిస్తామని చెప్పేసి మాట్లాడాలి. ఎందుకంటే మీకు ఎప్పుడు సిబిఐ విచారణ ఆదేశించడం కాదు, సిబిఐ విచారణ ఆంధ్రప్రదేశ్ కు రావటానికి వీల్లేదని రాసినటువంటి గొప్ప చరిత్రలో ఉన్నటువంటి గొప్ప నాయకులు మీరైతే సిబిఐ విచారణ మీరు అట్టేస్తారు సార్? ఎందుకంటే జరిగినటువంటి అవినీతి అంతా ప్రజలందరికీ తెలుసు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మరకొస్తే రాజశేఖర రెడ్డి గారు సిబిఐ విచారణ చేపించలేదా? ఏం చేయాలా? తన కొడుకు అయినటువంటి లోకేష్ మీద ఒక మచ్చ వస్తే శంషేర్ గా నా కొడుకుని నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పి క్లీన్ చిట్ ఇప్పించి 30 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అయ్యేటటువంటి ఒక గొప్ప అవకాశం చేసుకోవచ్చు. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం. ఏంటి విజయ్ సార్, ఈయన తెనాలికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు, ఆయన పిఏకి డిఎస్సిలో ఉద్యోగం ఇస్తే ఆయన స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్లి ఆయనకు ఉద్యోగం ఇప్పించాడు. అంటే ఇక్కడ పార్టీలు కాదు, ఎవరికైతే అర్హత ఉందో ఎవరికైతే మెరిట్ ఉందో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిఏకి ఉద్యోగం వచ్చిందంటే ఇక్కడ పార్టీలు చూసి ఇచ్చే ఉద్యోగమా? మీ అంబటి రాంబాబు ఒక మీటింగ్ లో చెప్తాడండి, వాలంటీర్లు మన పార్టీ కార్యకర్తలు మనం ఉంచితే ఉంచుతాం, తీసేస్తే తీసేస్తాం, పీకేస్తాం, లాంగ్వేజ్ కూడా పీకేస్తాడంట. అంటే ప్రభుత్వ సొమ్ముతో డబ్బులు పెట్టి వాళ్ళు వాలంటీర్లు పెట్టి ఆయన పీకేస్తాడంట. వాలంటీర్ అనే వాళ్ళు 2 నెలలు ఖాళీ ఉంటే ఆ 2 నెలలు ఉద్యోగం చేసుకోవడానికి వాళ్ళకి గౌరవప్రదంగా ఇచ్చేటటువంటి డబ్బు అది. అలా కాకుండా సచివాలయ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్లకి పొంతన పెట్టి మాట్లాడే విధంగా మాట్లాడతాడు. ఒక నిమిషం అండి చిన్నప్పటి ఎందుకు క్రాస్ టాక్ టైం వేస్ట్? విజయ్ సింపుల్ గా సార్, డిఎస్సి చేసినటువంటి వీరి వివాదం ఖచ్చితంగా లోకేష్ గారి నాయకత్వానికి భయపడి ఏదో విధంగా లోకేష్ గారి పర్సనాలిటీని తక్కువ చేసి చూపించాలా అనేటువంటి ఒక కుయుక్తులతో చేసినటువంటి బురద రాజకీయం తప్ప దీంట్లో ఇంకోటి లేదు. ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, మీరు ఏ అభ్యర్థికి అన్యాయం జరిగింది అని చెప్పి మీ నాయకుడి దగ్గరికి వచ్చారో వాళ్ళందరూ చేసినవి కూడా అసత్య ఆరోపణలని అధికారులు ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు. అదే కాకుండా హెల్ప్ డెస్క్ పెట్టి అక్కడ కూడా మీ అనుమానాలు నివృత్తి చేయడానికి పెట్టారు. అది కాకుండా మీకు ఇంకా అనుమానాలు ఉంటే ఇదే 99 వర్మ గారి సాక్షిగా మీరు ఏ అభ్యర్థుల పేర్లు లిస్ట్ ఇస్తారో ముందే వర్మ గారికి ఇవ్వండి. వారు అందరికి ఎందుకు ఉద్యోగం రాలేదో, వాళ్ళు నిజంగా క్వాలిఫైడా చర్చించడానికి సాక్ష్యాధారాలతో నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం. మీ నాయకులు ఎవరైనా సరే సిద్ధంగా ఉంటారు. వినండి ఒక నిమిషం ఉండండి. ప్రసాద్ గారు, కూటమి వర్సెస్ వైసీపీ రాబోయే స్థానిక ఎన్నికలు ఎలా ఉండబోతుంది? స్థానిక ఎన్నికలు పెట్టినప్పుడు చూద్దాం. చంద్రబాబు ట్రాక్ రికార్డ్ లో స్థానిక ఎన్నికలు అదేంటి నోటిఫికేషన్ వచ్చేస్తున్నది అంటున్నారు? ఏ స్థానిక ఎన్నికలు లేవా విజయ్? మీరు నన్ను అడిగారు మధ్యలో కాదు కదా చెప్పినట్టు 100కి 100 పాళ్ళు జరిగితే అతి త్వరలో జరుగుతుంది. ఎప్పుడు చేయలేదో చెప్పండి. మీరు మాట్లాడండి. ఆయన ముఖ్యమంత్రి గారి మీద 4 సార్లు ఆయన ఎప్పుడు చేయలేదు. అంత చేసి ఉన్నాడు సార్, ఉన్నాడు చెప్తారు, మీరే చెప్తారు. అంత చేసేసి ఉద్దేశం అంటే నేను ఆధారాబాదరగా దొరికినట్టు ఎత్తుకెళ్ళి మీ పార్టీలో జాయిన్ చేసుకోరు మొన్న. మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ ఆ స్ట్రాటజీ కాప్ చేస్తే ఎర్లీ ఎలక్షన్స్కైనా నోటిఫికేషన్ ఇవ్వచ్చు 124 గెలిచిన ఉత్సాహంతో. స్థానిక సంస్థల పొట్టేంటో, స్థానిక సంస్థలు చంద్రబాబు గారు ఇది 4వ టర్మ్ ముఖ్యమంత్రిలో ఎన్నిసార్లు పెట్టారంటే ఇప్పటిదాకా అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఆయన పెట్టలేదు. అని చేత మనం ముందెనక్కి వెళ్ళి చూసుకుంటే బెటర్. సార్, చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014 నుంచి 19 వరకు మాత్రమే అప్పుడు ఎన్నికలు పెట్టలేదనేటువంటి అపవాదం మీరు చెప్తారు. అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే 2014 ఎన్నికలకు విభజిత రాష్ట్రం అండి, సమైక్య రాష్ట్రం గురించి కూడా చెప్తున్నా. మొత్తం పూర్తయింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన సమైక్య రాష్ట్రంలో కూడా 2 టర్ములు ముఖ్యమంత్రి చేశారు. ఆయన కంటిన్యూ అయిన 5 years పాటు ఎన్నికలకి జస్ట్ ఒక నెల 2 నెలల ముందు మాత్రమే ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. మీరు ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఎక్కడ
ఆంధ్రప్రదేశ్ లో సార్ ఎక్కడ మీరే కండి కాడు వదిలేసి వైసీపీ వాళ్ళకి ఎనానమస్కి ఇచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్ గురించే కదా మనం ఇంతో అంతో మాట్లాడేది. కాస్త నేను ఇప్పుడు సమైక్య రాష్ట్రం విభజిత రాష్ట్రం చెప్తున్నాను. 2014-19 స్థానిక ఎలక్షన్ లేవు. 19-24 మధ్యలో మీరు కాడి వదిలేశారు. ఇంతో అంతో పోరాటం జనసేన చేశారు, యునానిమస్ గా వైసీపీ గెలిచారు. ఇదే కదా. అలా ఉండి వాడు రమేష్ 14 ఎలక్షన్ కమిషన్ లో మీరు పెట్టిన 14 ఆక్రమణలు అంటే ఓవర్ యాక్షన్ చేసి tenure అవ్వకుండా ఎట్లా పెడతారండి? ఏంటి జరగలేదని అంతా నిదానంగా నింపాలంగా జరిగాయని చెప్పి అబద్ధాలు కూడా చెప్పేసి పోయాడు. ఇంకేటి చేయాలి? 2014 ఎన్నికల కౌంటింగ్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ల యొక్క కౌంటింగ్ చేశారు. మీకు ఆ విషయం గుర్తుండి ఉంటుంది. లేదు 2014-19 కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ అది మొన్న రాష్ట్ర విభజన తర్వాత విభజన తర్వాతేనండి. మీరే కదండి వైసీపీకి మరి కౌంటింగ్ పెడితే యునానిమస్ గా ఎలా గెలుస్తారు మీ గవర్నమెంట్ లో? మీరే కదా స్థానిక సంస్థలు పోటీ చేయాలండి. విజయ్ గారు అప్డేట్ అవ్వండి. రెండు కూడా ఒకేసారి సెలబ్రిటీ ఒక నిమిషం ఆగు. ఎలక్షన్ జరిగింది. ఉండండి ఒక్క నిమిషం. అప్పటికే ఎలక్షన్ జరిగింది. ఉండండి ఒక్క నిమిషం. 19 నుంచి 24 మధ్యలో జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం అన్న తర్వాత మేము 14లో కూడా ఉన్నాయండి. 2014 గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జడ్పీటీసీ మొత్తం 1096 స్థానాలు, ఎంపీటీసీ మొత్తం 16,589 స్థానాలు, టీడీపీ 426 స్థానాల్లోని, జడ్పీటీసీ అయితే 6,277 స్థానాల్లో, ఎంపీటీసీ 6,277 ఎంపీటీసీ స్థానాలు గెలిచినట్టు ఎన్నికల పథకాల్లో ఉన్నాయట. ఎప్పుడు అది 2014 నుంచి 19. 19 ఎలక్షన్ అవ్వలేదు. లేదు ఇదిగో 14 నుంచి 19 లేదేమో. 19-24 వైసీపీ యునానిమస్ కి ఇచ్చారు కదా. ఇచ్చారు. వర్మ గారు. అవును. టీడీపీ మున్సిపల్ కాదు 2014లో టీడీపీ 5 మున్సిపల్ కార్పొరేషన్ గెలిచిందట. 65 మున్సిపల్ కౌన్సిల్ గెలిచింది. వైఎస్ఆర్సీపీ 2 కార్పొరేషన్ గెలిచిందంట, 20 మున్సిపల్ కౌన్సిల్ గెలిచిందట 2014 నేను చెప్తున్నాను. వర్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మా మొత్తం రిజల్ట్ వస్తుందని కోర్టుకి వెళ్ళి వీళ్ళు అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఆ ప్రభావం చూపిద్దని మొత్తం ఆపేసి వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అప్పుడు రిజల్ట్ వచ్చింది. అంతేగాని వారి ఆధ్వర్యంలో జరగలేదు. అది సమైక్య రాష్ట్రంలో జరిగింది. కరెక్ట్, సమైక్య రాష్ట్రంలో జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వీరు కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారి కూడా పెట్టినటువంటి వాతావరణం లేదు. వాస్తవం. ప్రసాద్ గారు చెప్పింది కరెక్టే. రైట్ అండి. ఓకే చూద్దాం ఈసారి మరి నోటిఫికేషన్ వస్తున్నది అంటున్నారు కదా. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.